ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే కొత్త సినిమాల హడావిడి మొదలైంది. నాగార్జున శివరి రిలీజ్, దుల్కర్ సల్మాన్ కాంత చిత్రాలతో పాటు సంతాన ప్రాప్తిరస్తు వంటి ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం ఏ సినిమాలు సందడి చేయబోతున్నాయో తెలుసుకుందాం. ఈ వారం పలు క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. అయితే ఇందులో పెద్ద సినిమాలు లేవు. రీరిలీజ్ అవుతున్న నాగార్జున శివ ఒక్కటే పెద్దది. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ మూవీ రాబోతుంది. వీటితో పాటు చాందినీ చౌదరి నటించిన సంతాన ప్రాప్తిరస్తుతో పాటు జిగ్రీస్ అనే మరో యూత్ఫుల్ క్రేజీ మూవీ ఉంది. మరోవైపు ఓ డబ్బింగ్ చిత్రం ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఏ సినిమా ఏ జోనర్లో వస్తుంది, ఎలా ఉండబోతున్నాయి, ఎవరెవరు నటిస్తున్నారనేది తెలుసుకుందాం. ఈ వారం పెద్ద సినిమా అంటే నాగార్జున నటించిన శివ అనే చెప్పాలి. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. స్ట్రెయిట్ మూవీ కోసం కష్టపడ్డట్టుగానే ఈ రిలీజ్ కోసం రాంగోపాల్ వర్మ కష్టపడ్డారు. 36 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. అందరి చేత వాహ్ అనిపించింది. ఇందులో నాగార్జునకి జోడీగా అమల నటించగా, రఘువరన్, జేడీ చక్రవర్తి నెగటివ్ రోల్స్ చేశారు. ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇన్నాళ్లకి దీన్ని మళ్లీ రిలీజ్ చేస్తుండటంతో అందరినిలోనూ ఆసక్తి నెలకొంది. బిగ్ స్టార్స్ అందరూ ఈ మూవీకి సంబంధించిన తమ మెమొరీస్ని పంచుకోవడంతో ఈ వారం వచ్చే సినిమాల్లో దీనికే మంచి క్రేజ్ ఉందని చెప్పొచ్చు. మరి 36 ఏళ్లనాటి మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందా అనేది చూడాలి. నవంబర్ 14న విడుదల కాబోతున్న మరో పెద్ద సినిమా అంటే దుల్కర్ సల్మాన్ నటించిన కాంత అనే చెప్పాలి. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా, సముద్రఖని, రానా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. 1950 నుండి 60 నేపథ్యంలో సినిమా బ్యాక్ డ్రాప్లోనే ఈ చిత్రాన్ని రూపొందించారు. స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. రానా, దుల్కర్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మాతలు. టీజర్, ట్రైలర్తో ఆకట్టుకున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. దుల్కర్ మూవీ అంటే మినిమం గ్యారంటీ అనే టాక్ ఉంది. మరి ఈ చిత్రం ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ శుక్రవారం రాబోతున్న మరో క్రేజీ మూవీ సంతాన ప్రాప్తిరస్తు. సంతానం కోసం పడే ఇబ్బందుల నేపథ్యంలో ఆద్యంతం కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించగా, మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఫుల్ ఫన్తో రాబోతున్న ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. మరి ఏమాత్రం నవ్విస్తుందో చూడాలి. రామ్ నితిన్, కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణివక్క ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ జిగ్రీస్. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కృష్ణవోడపల్లి నిర్మాత. జంజీ కామెడీతో వస్తోన్న ఈ మూవీపై ఒకలాంటి క్రేజ్ ఏర్పడింది. ట్రెండ్కి తగ్గ కామెడీ కావడంతో యువత చూసే అవకాశాలున్నాయి. మరి థియేటర్ల ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. దీనికి పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడం పెద్ద మైనస్. వీటితో పాటు మరో డబ్బింగ్ మూవీ గత వైభవం ఈ శుక్రవారమే రాబోతుంది. ఆషికా రంగనాథ్, దుష్యంత్ జంటగా నటించారు. సింపుల్ సుని దర్శకత్వం వహించారు. సర్వెగ సిల్వర్ స్క్రీన్, సుని సినిమాస్ పతాకాలపై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మించారు. ఒక ఎపిక్ ఫాంటసీ డ్రామాగా ఇది రూపొందింది. ఈ నెల 14న తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కన్నడలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తోంది. ఇలా 5 సినిమాలు ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. మరి వీటిలో ఏది ఆడియన్స్ని మెప్పిస్తుందనేది చూడాలి. మొత్తం మీద ఈ వారం రిలీజ్ శివ తో పాటు దుల్కర్, కాంత, సంతాన ప్రాప్తిరస్తు వంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ప్రేక్షకులు ఏ సినిమాకు పట్టం కడతారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.